అందరూ స్తోత్రం చెల్లిద్దాం. చూడు ఎంతమంది ఉండారు చూడు. నిద్రపోకూడదు. హల్లెలూయా. మనందరి ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం పేరట బిడ్డలందరికీ శుభములు దీవెనలు కలుగునగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మంచిది. చిన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో నుండి మార్కు స్వార్త 8వ అధ్యాయము 36వ వాక్యము. నిదానంగా చదువు, ఏం త్వరపడాకు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? చాలు. నా వైపు చేతులు జాపండి. చిన్న ప్రార్థన నేను చేసుకుంటాను. మీరేమని చేసుకుంటారా? నిద్ర రాకుండా వాక్యం బాగా వినడానికి సహాయం చేయ ప్రభు అని అడుగుదాం, సిగ్గుపడకుండా. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియపరుల గొప్ప తండ్రి, కృప పొందిన మంచి బిడ్డలను సంగముగా మాకు ఇచ్చావు, స్తోత్రాలు. వారి ఎదుట అల్పుని నిలిచాను అయ్యా, మీరు ఘనంగా వాడుకొనండి స్వామి. ఒకవేళ నేను ఏదైనా మాట్లాడితే బిడ్డలకు ఏ ప్రయోజనం కలగదు, మీరు మాట్లాడితే ప్రయోజనం కలుగుతుంది నాయన. నీ ఉమ్మిలో శక్తి, నీ చూపులో శక్తి అయ్యా, నీ కార్యాల్లో శక్తి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వినగల చెవి, గ్రహించే శక్తి, తెరవబడిన హృదయం నాకున్న బిడ్డలందరికీ అనుగ్రహించండి. నిద్రమత్తులు కలిగించే ఆత్మ యేసు నామములో లయమైపోవునుగా. ఆత్మ సారథ్యములో నన్నును బిడ్డలందరినీ నడిపించి ఈ చిన్న మాటలు బహుగా మీరు వడ్డించి అయ్యా అందరికీ పంచిపెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకుందరని యేసునామం పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. సంతోషంగా బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్య భాగాన్ని ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకు, ఉన్నటువంటి శిష్యులకు తెలియజేశాడు? ఏ సందర్భంలో తెలియజేసినారా? సందర్భం మాకు తెలిస్తే కదా నువ్వేదో చెప్పు అంటావా? ఏ సందర్భం? మొదటి వాక్యం చదువుదాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా. ఇక్కడ ఎంతమంది ఉండారా? మనం కూడా బహుజనులుగా ఉన్నాం, అంతే కదా. వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోక యాత్రలో జీవిస్తున్నటువంటి కాలములో సువార్త ప్రకటిస్తూ పగలంతా, సాయంకాలం అయినప్పుడు కొండ ప్రాంతానికి వెళ్ళి తండ్రి ఎదుట ప్రార్థించి కృపను సంపాదించుకొని రాత్రంతా ఎప్పుడు నిద్రపోయేవాడో, ఎప్పుడు ఆయన ఆహారం తినేవాడో, ఏ విధంగా ఆయన తన ఆ యాత్రను ముగించినాడో కొన్ని వివరణలు పూర్తిగా లేవు. కానీ వ్రాయబడినటువంటి లేఖనాల ప్రకారము రాత్రి ప్రార్థనకు వెళ్ళేవాడు, పగలు సువార్త ప్రకటించేవాడు. ఇంచుమించు 3 దినాలైంది ఆహారం తినకుండా. అక్కడున్నటువంటి శిష్యులు, ప్రజలందరూ ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. యేసయ్య నోటి నుండి వచ్చే దయగలిగిన మాటలు వింటూ ఉన్నారు. యేసయ్యను ఆరాధిస్తున్నారు, కొనియాడుతూ ఉన్నారు. అందులో 3 రకాల గుంపులుగా ఉన్నారు జనాలు. అందులో కొందరు వాక్యాన్ని వినడానికి వచ్చిన వారు కొందరైతే, ఈరోజు ఏం భోజనం దొరుకుతుందో తిందామని వచ్చిన వారు కూడా ఉన్నారు అక్కడ. మూడవదిగా యేసయ్యను తప్పుపట్టాలి, ఈ మాటలు ధర్మశాస్త్రం ప్రకారంగా ఉన్నాయా అని శాస్త్రులుగా, పరిచయులుగా
మారు వేషములు వేసుకొని ఆ సభలో కూర్చున్న వారు ఉన్నారు 3 రకాల గుంపులు. ఈనాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం కూడా 3 రకాల గుంపులుగా ఉన్నాం. స్వస్థతల కొరకు వచ్చేవారం కొందరైతే, ఆత్మఫలములు వరముల వారు పొందుకోవాలని కొందరైతే, కొందరు శరీర కోరికల కొరకు వచ్చేవారం కొందరుగా ఉన్నాం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాక్యములు ఉన్నటువంటి మాటే. అయితే ఆ దయగలిగిన దేవుడు ఆ ప్రజలందరినీ చూశాడు. ఇంత ఆసక్తిగా వాక్యాన్ని విన్నారే, ఇంత ఆసక్తిగా 3 దినాలు కంటికి నిద్ర కూడా పోకుండా ఎంత చక్కగా వీరు చూడు ఎంత బాగా విన్నారో అని శిష్యులను పిలిచి వీరికి మంచి ఆహారం పెట్టాలని అడిగాడు. శిష్యులు కోపం వచ్చింది. ఏం ప్రభువా, ఏం మాట్లాడుతున్నావు నాయనా, ఎంతమంది ఉన్నారు? ఈ దినాన మా అత్తగారు యశోదమ్మ గారు చక్కటి ప్రేమ విందు ఆ సంఘానికి వారి కుటుంబం ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ప్రసన్న, లూకయ్య మన మధ్యలో ఉన్నారు, వారి సంతానం. అయితే ఆ దినాన ఆహారం పెట్టేవాళ్ళు ఆనాటి కాలంలో పెట్టాలంటే చాలా లక్షల జనాభా, ఒకవేళ వేల జనాభా అంటాను, ఒకవేళ లక్షలు అన్నటువంటి మాట లేకపోయినా ఆ కొండ ప్రాంతంలో ఊరేమో దూరం ఉంది. ఏం మాట్లాడుతున్నావు ప్రభువా, మనకిచ్చిన కానుకలు దశమభాగాలు ఒకవేళ ఆ సంచిలో ఉన్నటువంటి ఆ డబ్బంతా చెల్లించిన కూడా ఆహారం దొరకదే అని శిష్యులకు కోపం వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి చెప్తా ఉంటే, అక్కడ ఆ బహుజనుల్లో ఆశ్చర్యకరమైనటువంటి ఒక చిన్న బిడ్డ నా దగ్గర చిన్న చేపలు రొట్టెలు ఉన్నాయని చెప్పాడు. ఏమైనా హల్లెలూయా. రే, ఇంత జనాలకు అరసొద్దురా, నీదేదో నువ్వు తెచ్చుకునే తిను అనింటారు ఆనాటి కాలంలో శిష్యులు. మరింతగా ఆ మాటలు యేసయ్యకు వినబడినట్లుగా చిన్నవాడు ఆ కృపను పొందుకున్నటువంటి వాడు ఆ చిన్నవాడిని మాటలు యేసయ్యకు వినబడినప్పుడు పిలిచాడు. ఆ చిన్నవాడిని దగ్గర పిలిచి ఎన్ని ఉన్నాయి అంటే, ఎన్ని ఉన్నాయి అక్కడ, ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయిరా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఏమైనా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చిన్నవాడిని పిలిచి ఆ రొట్టెలు తీసుకొని ఆశీర్వదించి విరిచి శిష్యులకు ఇచ్చాడు. ఏమైనా హల్లెలూయా. ఈ దినాన అదే ప్రభు నీ జీవితంలో నా జీవితంలో చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రభు బల్ల అనబడినటువంటి ఈ రొట్టెను ఆయన సిలువలో పొందినటువంటి గాయముల ద్వారా, ఆయన నీ కొరకు నా కొరకు కార్చిన రక్తమునకు సాదృశ్యముగా ఆయన ఆ రొట్టెగా మార్చబడి నీకు నాకు జీవాహారముగా ఇవ్వబోతున్నాడు నా దేవుడు. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపరదాం. ఏమైనా హల్లెలూయా. శారీరకంగా చక్కటి ఆహారము యశోదమ్మ కుటుంబం మనకు అనుగ్రహించారైతే, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దేన్ని సంపాదించుకోవడానికి దిన మందిరానికి వచ్చావు అన్నటువంటి అంశాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఆ దినాన ఒక అధికారితో మాట్లాడుతూ ఉన్నా. ఏం సంపాదించినావు అని అడిగాడు నన్ను. దండిగా ఫండ్స్ వస్తాయని ఫారిన్ నుంచి, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినావు అని అడుగుతూ ఉన్నాడు ఆయన. చాలామందికి లోకంలో ఉన్న వారికి ఒక అపోహ ఏమంటే, వారికి తెలియదు కాబట్టి అడుగుతారు. ఏమని? దండిగా వచ్చాయంటేనే చర్చికి పోతే, దండిగా డబ్బులు వస్తాయంటేనే, ఫండ్స్ వస్తాయంటేనే, ఇంత లక్షలే. నాకు నవ్వు వచ్చింది. తర్వాత ఆయన రెండో మాట ఏమన్నాడంటే, మీరు టీవీలలో పేరేసి నెంబర్ వేసి డబ్బులు అడుగుతారంటనే. నేను ఇంకా మౌనంగానే అన్నా. మూడో మాట, అదేదో అడుగుతారంటే కదా, అదేదో దశమ భాగం ఏదో అని వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన. మాట్లాడుతున్నప్పుడు కొద్దిసేపు ఉన్న తర్వాత ఆయనకు అర్థం ఏ రీతిగా చెప్పడానికి ఇష్టపడి చెప్పినప్పుడు, మాకు ఎవరు చెప్పలేదు ఈ విధంగా. అవును, నిజమా అన్నట్లుగా. అయితే నీ పిల్లలు ఎట్లా, నీ భార్య ఎట్లా, ఆ డబ్బులు, ఇవన్నీ లోకపు వ్యాపకాలు. ఒక 10 కోట్లు సంపాదిస్తే నా పిల్లలకు నాకు సుఖంగా ఉంటామన్నటువంటిది లోకపు ఆశ. క్రైస్తవులుగా సంపాదించుకున్న దాన్ని చెప్పాల దేవుడు. అయితే ఆధ్యాత్మిక జీవితంలో ఏం సంపాదించుకుంటున్నావని ఈ దినాన ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆ దినాన 3 రోజులు దేవుని వాక్యాన్ని విని ఏం సంపాదించుకున్న డబ్బులు ఇచ్చినాడు దేవుడు. రొట్టె, చేప ఆహారం పెట్టినాడు ఆయన. హల్లెలూయా. జీవాహారంగా మార్చబడి తిని తృప్తి పొందిన తర్వాత ఇంచుమించు 12 గంపలు ఆ చిన్నోనికి ఇచ్చి వారి తల్లిదండ్రులకు ఇచ్చినట్లుగా వ్రాయబడింది. హల్లెలూయా. ఈ దినాన్ని కూడా మన హృదయాలను విరుస్తూ ఉన్నాడు. ఆ విరమడం అనే మాటకు అర్థమేంటే తెరుస్తూ ఉన్నాడు. ఒకవేళ హృదయం కఠినంగా మార్చుకున్నామేమో, నేను నువ్వు
దేవుని వాక్యము లోనికి రాకుండా రాతి గుండెగా ఉందేమో. యేసయ్య మాటలు, దయగలిగిన మాటలు వినినట్లుగా నా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు నువ్వు వినినట్లయితే ఈ వాక్యములో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనందరికీ నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అంటే, నేను వారి మీద కనికరపడుచున్నాను. ఏమైనా హల్లెలూయా. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పగా. చూడు, బైబిల్ క్రమం ఏమి? దగ్గర వారు, దూరాన ఉన్నవారు, సమీపమున ఉన్నవారు, బైబిల్ క్రమం. హల్లెలూయా. అయితే అక్కడ ఉన్నటువంటి మాట, నిన్ను నన్ను దేవుడు అడుగుతాడు, నీ దగ్గర ఏమున్నాయి? ఎవరిని అడిగినాడు? ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా అందరిని అడిగినాడు. ఆ బహుజనముల మధ్యలో ఉన్నటువంటి ప్రజలందరినీ అడిగాడు. మైకులు లేవప్పుడు. కొండపైన ఎత్తు స్థలములో ఆయన కూర్చున్నాడు. బిగ్గరగా అరుస్తూ చెప్తున్నాడు, ప్రజలారా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే ఎవ్వరు పలకలే. మా దగ్గర ఏముంది? ఆశ్చర్యం. కింద చదువు ఆ మాట. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఆయన వారు జన సమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మానూత ప్రాంతమునకు వచ్చాను. చాలు నేను మీకు అర్థమయ్యే రీతిగా బోధిస్తాను. ఈ సందర్భంలో చెబుతున్నప్పుడు రకరకాల క్వశ్చన్లు వచ్చినాయి. నా దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంది అనే మాటలు వచ్చినప్పుడు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఆ దినాన అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, ఈ దినాన నీకు నాకు తెలియజేస్తున్నటువంటి అమూల్యమైనటువంటి మాట, తన ప్రాణమును రక్షించుకున్న వారు దానిని పోగొట్టుకొనను, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమీ ప్రయోజనము. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమ పడదాం. ఎదుకొచ్చినారా బల్లకు అని అంటే ఏం చెప్తాం? ఎందుకు వచ్చినారు ప్రభు బల్లకు అని యేసయ్య నిన్ను అడిగితే ఏం చెప్తారు? ఏం చెప్తారా? రొట్టె ద్రాక్షారసాన్ని సంపాదించుకోవడానికి ఈ దినాన్ని వచ్చినామంటారా? హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. వాక్యమనే ధనాన్ని సంపాదించుకోవడానికి వచ్చినామంటారా? ఏముంది ఆశ? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నన్ను మనలందరినీ ఆ దినాన బహుజనులందరి మధ్యలో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? కానుకకు లెక్క తెచ్చుకున్నాము తండ్రి అంటారా? కష్టార్జితంలో నుంచి 10వ భాగం కూడా తెచ్చినాము నాయన అంటారా? ఏముంది అంటున్నాడు. ఏం చెప్తారా? లోకముల గురించి కాదు. నాకు ఇండ్లు ఉంది, పొలం ఉంది. దేవుడు కృప పొందినటువంటి బిడ్డల మందిరంలో ఉన్నారు. అది వ్యాపారంలోనా, ఉద్యోగంలోనా, చేతి పనుల్లోనా, పొలాల్లోనా, పశువుల పక్షాన, వారి వారి సామర్థ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుని దయను బట్టి భాస్కరయ్య గారి ద్వారా ఒక చక్కటి మాట విన్నాం. ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన కృప మాత్రమే. నిన్న రాత్రి చక్కటి అమూల్యమైనటువంటి మాట ప్రభు మాట్లాడాడు. చాలామంది ధన్యులు. చక్కటి మాటలు, ఆశ్చర్యకరమైనటువంటి మాటలు. మరి దగ్గరున్నవారు ఎందుకు రాలేదో, దూరంగా ఉన్నవారు ఎందుకు రాలేదో నేనేం మిమ్మల్ని అనడానికి నేను ఇష్టపడను. కానీ అమూల్యమైనటువంటి కొర్నేలి అన్నటువంటి వాడు ఉన్నాడు. ఏం సంపాదించుకున్నాడు తెలిసిన ఆయన? ఏం సంపాదించుకున్నాడు? రక్షణ కంటే ముందే ఏం సంపాదించుకున్నాడు? తన ప్రాణ స్నేహితులను సంపాదించుకున్నాడు. హల్లెలూయా. తన బంధువులను సంపాదించుకున్నాడు. తన చుట్టుపక్కల ఉన్న వారందరినీ సంపాదించుకున్నాడు.
100 మందికి అధికారిగా ఉన్నాడు, ప్రార్థనను సంపాదించుకున్నాడు, పరలోకపు దూతలను సంపాదించుకున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏమంటే ఆ దినాన కొర్నేలి ద్వారా రక్షణ ప్రారంభమైతే ఈ దినాన అవుకులో ఉన్నటువంటి పెంతెకొస్తు మందిరంలోనికి ఈ రక్షణ ప్రారంభమైంది. ఎక్కడ నుంచి? కొర్నేలి గృహములో నుంచే రక్షణ ప్రారంభమైంది. హల్లెలూయా. అలాగే నువ్వు ఏం సంపాదించుకున్నావు ఓ కొర్నేలి అని ప్రభువుని అడిగితే, అయ్యా నా రక్త సంబంధికులందరూ అన్యులుగా జీవించారు, ఇదిగో యూదులందరి మధ్యలో నేనున్నాను, 100 మందికి అధికారిగా ఉన్నాను, అయితే ఆ సువార్తకుని సువార్త విని నా హృదయంలో ప్రార్థించాలని ఆశ కలిగి నాకు కలిగిందే నా జీతములో నుంచి కొంత ధనాన్ని నేను ఇతరులకు ఇవ్వడం ప్రారంభించాను. నీ పాదాల దగ్గర నేను పెట్టినటువంటి మొరను నువ్వు విని ఆలకించి నా దగ్గరికి దైవ సేవకుని పిలువనంపుకో అని తెలియజేసినటువంటి మాట విన్నాను అని ఇవన్నీ చెప్తా ఉన్నాడు. పక్కనోళ్ళు ఏం చెప్తున్నారు తెలిసిన ఆయన గురించి? ఆయనతో పాటు ఉన్నటువంటి వారు, పనిచేస్తున్నటువంటి వారు, మా అధికారి ఎలాంటి వాడంటే అని చెబుతూ ఉన్నారు. మంచి సాక్ష్యం. నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి యగు కొర్నేలి అను ఒక మనుష్యుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి వాడంట ఆయన? నీతిమంతుడును. నువ్వు నన్ను ఎవరరా? యేసు రక్తంలో కడగబడినటువంటి వారిని నీతిమంతులు అని పిలుస్తారు. చాలా సంవత్సరాల క్రితం మా మామగారితో మాట్లాడుతూ యశోదమ్మతో కర్నూలు ప్రాంతంలో మీరు అవుక్కురండి, బాప్తీసాలు తీసుకోండి అంటే ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళని ఆశంది స్వామి, నాకు దేవుడు సాయం చేసి ఖచ్చితంగా మా పంటలో పండినట్టువో లేదంటే దేవుడు మాకు ఏది కావాలంటే అది ఖచ్చితంగా పెట్టాలని అనిపించింది నాకు. అంటే భోజనం ప్రాముఖ్యమైనది కాదు, కానీ మీరు బాప్తీసం పొందడం చాలా ప్రాముఖ్యమైందని తెలిపినాను నేను వారికి. హల్లెలూయా. చాలా సంవత్సరాలైంది. అయితే ప్రసన్న లూకయ్య ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ఇదే మన మధ్యకు వచ్చారు. కానీ ఆహారం కంటే ఏది ప్రాముఖ్యమైంది? రక్షణ. కొర్నేలితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీ బంధువులను సంపాదించుకున్నావు, మంచిదే. నీ రక్త సంబంధికులకు సువార్త ప్రకటించడానికి పిలువనంటావు, మంచిదే. అయితే నీ కొదవంది కుమారుడా, ఒక కొదవంది. ఏం కొదవు ప్రభు అంటే రక్షణ కొదవుగా ఉన్నది. హల్లెలూయా. రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలు నిర్లక్ష్యంగా దేన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారో. ఆదివారం రోజు బిర్యానీ చేసుకోవడానికి మనం చాలామంది ఇష్టపడతాం. కర్నూలు ప్రాంతంలో ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే చక్కటి భోజనమే చేసుకోవాలని ఇష్టపడతాం ఎవరమైనా, మనకు కలిగింది. అయితే దేవుణ్ణి సంపాదించుకోవడానికి ఎంతమంది ఇష్టపడతా ఉన్నాం? హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ దినాన వారు ఉపవాసం ఉన్నారు, మన ఉపవాసం లేము. ఈ ఉపవాస కూడికలు ప్రతిష్ఠించాల. దేవుని చిత్తమైతే వచ్చే నెల 3, 4, 5 3 దినాలు సంపూర్ణ ఉపవాస పండుగలు, 7వ నెల ఉపవాసము గ్రంథములో వ్రాయబడినట్లుగా మనము చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునగాక. అదే అధ్యాయంలో చదువుతూ ఇంకొక మాట ప్రభు జ్ఞాపకం చేశారు. లూకా సువార్త 12వ అధ్యాయం 33. 31, 32, 33. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. అండర్లైన్ చాలు. దానితో అన్నటువంటి మాట అండర్లైన్ చేసుకోండి. నా వైపు చూడండి. మీ బైబిల్లో ఉందా మాట? నోరు తెరిచి పలుకుదాం. ఏ దానితో? దానితో. ఏందిరా నోర్లు లేవా? పలకండి. ఏ దానితో? దానితో అని ఉంది. అక్కడ ఏముంది? నా బైబిల్లో ఏముంది? ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో అన్నటువంటి మాట అండర్లైన్ చేసి పైన చూద్దాం. ఏ దానితో? 29. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. అవి దాని గురించి చెప్తా ఉన్నాడు. మందిరానికి వస్తున్నప్పుడు ఆహారం గురించి ఆలోచన చేయొద్దు, జీవాహారానికి కొరకు ఆలోచన చేయి. మందిరానికి వస్తున్నప్పుడు ఇహలోకానికి లోకం గురించి ఆలోచన చేయొద్దు.
మందిరానికి వచ్చినప్పుడు పరలోకపు సంబంధించినటువంటివి అడగడానికి ఇష్టపడాలి. మందిరానికి వచ్చినప్పుడు యెహోలోక మాలిన్యం కొరకు ప్రయాసపడద్దు. మందిరానికి వచ్చినప్పుడు నువ్వు నేను చేయాల్సినటువంటి పని ప్రభు తెలియజేస్తున్నటువంటి మాట, మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి, ప్రభువా పరలోక రాజ్యం అంటే ఏమి అని అడిగారు. ప్రభు ఏమన్నాడు తెలిసిన? పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందము. హల్లెలూయా! చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమ పరుద్దాం. బిడలారా, మనకు గృహాలుంటే దేవుని కృపే, పొలాలుంటే దేవుని కృపే, నీకు వాహనాలుంటే దేవుని కృపే, నీకు ఉద్యోగం ఉంటే దేవుని కృపే, ఒకవేళ నీకు దేవుడు చేతి నిండా పని ఇచ్చినాడు దేవుని కృపే, నీకు సామర్థ్యం ఉంది ఆ దేవుని కృపే. అయితే వాటిని ఈ లోకరీత్యా నువ్వు సంపాదించుకోవడానికి ఇష్టపడు. అయితే మందిరంలో నిలిచినటువంటి నీవు నేను సంపాదించుకోవాల్సినటువంటి ఏం తెలుసునా ఆయన రాజ్యమును సంపాదించుకోవాలి. కింద అంటూ చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఒకవేళ మనం తక్కువ మందిగా ఉండొచ్చునేమో, పెద్ద మంద అని బైబిల్ ఎక్కడ లేదు. మీ పేర్లు నాకు అందరి పేర్లు బాగా తెలుసు. నా చేతనైనంత వరకు మీ పేర్లు ప్రభువుకు అర్పిస్తూ ప్రతిదినం కూడా దేవుడిచ్చిన సమయంలో మిమ్మల్ని అందరినీ అర్పిస్తూ ఉన్నాం. అయితే ఈ లోకరీత్యా ఒకవేళ చిన్నవానిగా ఉండొచ్చునేమో, ఆస్తి విషయంలోనా, ఒకవేళ ఉద్యోగ విషయంలోనా, పొలాల విషయంలోనా నీకంటే గొప్పవారు గనులు ఉండొచ్చునేమో. అయితే నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఈ లోకంలో మీకు తక్కువ కాదు. చిన్నమందా భయపడొద్దు, మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమైంది అని చెబుతూ ఒక అమూల్యమైనటువంటి మాట, పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానపూర్వకమైనటువంటి మాట, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంతులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయం ఉండును. పూర్వదినాల్లో పెద్దలు జార్జయ్య గారు, బెంజమయ్య గారు ఉత్తరం రాసి వచ్చేవాళ్ళు ఆ చిన్న మందిరంలో బల్ల ఇవ్వడానికి. క్రమం ఉండేది కాదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మొదటి ఆదివారం వాళ్ళ సంఘములో బల్ల ఇచ్చిన తర్వాత ఆ ఉత్తరం కొరకు ఎదురు చూసేది మరియమ్మ గారు. ఆ వారానికి సిద్ధపాటు అయ్యేటోళ్ళు, ఒక వారం ఒక నెల బెంజమినయ్య గారు వస్తే ఇంకొక వారం జార్జయ్య గారు వచ్చేవాళ్ళు పూర్వదినాల్లో. అయితే ఒక ఉపమానం చెప్పేవాళ్ళు. మందిరానికి వస్తుందంట ఒక ఆమె, ఇష్యో అంటుందంట. ఆయన చెప్పిన మాట నాకు నిజంగా తెలియదు, మీరేం తప్పుగా అనుకోద్దండి. ఈయన ఆశ్చర్యంగా చూసి ఏంది మాట అంటే, అదే ఉట్టి మీద మాంసం పెట్టి వచ్చిన ఆ పిల్లి పోయిందేమో, ఎక్కడున్నావు నువ్వు అని అడిగినాడంట. మర్చిపోయినలే. ధనం ఎక్కడ ఉండునో ఏముంది అక్కడ, హృదయం ఉందే ఇక్కడ. శ్యామిలయ్య గారు వచ్చిన తర్వాత ఒక మాట మనకు నేర్పించినాడు, మైండ్ ఈజ్ ప్రజెంటు, ఏమంట బాడీ ఈజ్ ప్రజెంట్. శ్యామిలయ్య వచ్చిన తర్వాత దైవజనులు పాస్టర్ శ్యామిల్ గారు ఘనమైన సేవ మన మధ్యలో జరిగించి ప్రభునందు నిద్రించినటువంటి మంచి దైవ సేవకుడు. ఆయన ఇచ్చినటువంటి మాట ఏమాట, బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంటు. హల్లెలూయా! ఏం సంపాదించుకున్నావు? నెలకొక్కసారి వచ్చేది బల్లాకు వచ్చి దేవుడు అనుగ్రహించి ఆ రొట్టెను దేవుడు విరిచి నీకు ఇస్తే దాన్ని మనసారా తీసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు అక్కడ ఉన్నటువంటి శిష్యులు. వారు బ్రతికినంతకాలం వారికి ఆహారానికి తక్కువ కాలేదు, వస్త్రాలకు తక్కువ కాలేదు, వారికి ఎలాంటి కొరత లేకుండా దేవుడు వారిని పోషించాడు. దాని కొరకే కదా నీవు నేను మందిరానికి నడిపించబడుతూ ఉండేది. క్రైస్తవుడు కొరత ఉండాలని దేవుని ఆశ కాదు కుమారుడా, కుమార్తె. ఏ ఒక్కరు కూడా డబ్బు లేకనో అనారోగ్యత స్థితిలో ఉండో, లేదంటే ఈయన ఇహలోక మాలిన్యములో పడో దేవుని కృపకు దూరం కావాలని దేవుని చిత్తం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్షయమైన ధనమును సంపాదించుకొనడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు ఈ ఉపమానం చెప్పాడు, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు.
తన దగ్గర కొంతే ఉందంట డబ్బు, దైవ సేవకుడు కానుక వేయాలి. అది వేస్తే ఆయనకు ఇంకా ఆహారం ఉండదు. కొనుక్కోవడానికి ఆయన సువార్త నిమిత్తము భారతదేశం నుంచి పాశ్చాత్య దేశానికి వెళ్ళాడు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అక్కడ ఈ కానుక అంటున్నాడు. వేస్తే నా పరిస్థితి ఏం ప్రభువా అంటున్నాడు. మాటికి తర్జన పడి ఒక మాట అన్నాడంట ఆయన, ప్రభువా నీ బ్యాంకులో వేస్తాడా, నేను పరలోకం అనే ధననిధి ఉంది కదా, నీ బ్యాంకులో నేను వేస్తున్న ప్రభువా అని వేసినాడంట ఆయన విశ్వాసంతో. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏమంటే, ఒక సభకు ఆయన వెళితే ఇంచుమించు $300 ఆయనను వెతుక్కుంటూ వచ్చి ఒక స్త్రీ ఇచ్చిపోయిందంట. దేవుడు నాకు ఏమన్నాడు నీకు అని చెప్పి. హల్లెలూయా. పరలోకపు ధననిధిలో వేయడానికి వచ్చాము. నీ కానుకలు, నీవు ఇచ్చిన దశమ భాగాలు పరలోక ధననిధిలోనికి వేయడానికి వచ్చినటువంటి వారం మనం. హల్లెలూయా. అందుకే మనం పేర్లు ఉండవు పెద్దగా. మనం అంత ₹1,00,000 ఇచ్చినా, అది 10,000 ఇచ్చినా, అది 500 ఇచ్చినా, నీ కష్టార్జితంలో ఎంత ఇచ్చినా కూడా నువ్వు వేసేది పరలోకపు ధననిధిలోనికి. ఎంత ఇస్తాడో, ఎంత వడ్డీ ఇస్తాడో తెలియదు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో, ఈ లోకమైన బ్యాంకులో ఒకవేళ నువ్వు ధనం పెడితే తిరిగి వస్తుందో లేదో తెలియదు. బ్యాంకులు కూడా మోసం అయిపోయినాయి. కొన్ని బ్యాంకులు బోర్డు వేసుకొని ఇంకా మూసివేసబడి ఆ డబ్బులన్నీ కూడా బ్యాంకు మేనేజర్లు వాడుకొని, ఒక ఆయన ఈ మధ్య కాలంలోనే ఇంచుమించు ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు రైతుల డబ్బంతా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అరెస్ట్ చేసినారు, కానీ ఆ డబ్బు స్వాధీనం చేయలేకపోయినారు. ఈ లోకపు ధనము నీకు డబ్బు ఇవ్వకపోవచ్చు, కానీ ఏం సంపాదించుకోవాలని పెంతెకోస్తు మందిరపు బిడ్డలు పరలోకపు అక్షయమైన ధనమును సంపాదించుకొనిడి, అక్కడికి దొంగ రాడు. హల్లెలూయా. అక్కడ చిమ్మెట్టగొట్టదు. ఆ మధ్య ఒక వీడియో చూసిన, ఒక గృహం కాలింది. వారి వివాహానికో చదువుకో అన్ని 500 నోట్ల డబ్బులన్నీ కాలిపోయినాయి, సగం అంతా. ఏడుస్తూ ఉంది. అంటే ఈ లోకంలో ఎత్తుపుట్టుకున్న డబ్బు ఏమయ్యొచ్చు, చిమ్మెట కొట్టవచ్చు, బ్యాంకు మేనేజర్లు వాడుకోవచ్చు, లేదా అది కాలిపోవచ్చు. కానీ కుమారుడ కుమార్తె, నువ్వు సంపాదించుకోవడానికి ఇష్టపడి, అవుకు పెంతెకోస్తు ప్రార్థన మందిరంలో నువ్వు ఇష్టపడి అక్షయమైన ధనమును సంపాదించుకోవడానికి ఇష్టపడి నువ్వు మందిరానికి వచ్చినటువంటి బిడ్డవు ఎలా ఉండాలి? అక్షయమైన ధనమును సంపాదించుకుందముగాక. హల్లెలూయా. దాని కొరకు నేనేం చేయాలాయా అని నన్ను అడిగితే, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండునీయుడు. నడుము అంటేమి, దీపాలంటేమి? నడుంకేం కట్టుకాలా? నడుంకేం కట్టుకాలరా? దీపాలు వెలగాలంట, నడుముకు కట్టుకోవాలంటే ఏం కట్టుకోవాలా? పూర్తి క్లారిటీ లేదు అక్కడ. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు. నోరు తెరిచి పలకాల. వెనుకున్నవారు వినపస్తున్నాయమ్మా మాటలు. సావిత్రమ్మ వినపస్తున్నాయి. అబ్బా ఏం ఇస్తారమ్మా, బయట కూర్చుందే. హల్లెలూయా, ఆమేన్. ఇంతకు నడుంకి ఏం కట్టుకాలా? ఎవరు చెప్పినది? సీనయ్యనా? సత్యం అనే దట్టి. వెరీ గుడ్. సత్యం అంటే ఏమి? సత్యం అంటే ఏమిరా? హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమ పడదాం. హల్లెలూయా. నడుంకు సత్యమైన దట్టి కట్టుకోవాలి. ఆమేన్. నీ కళ్ళే దీపాలు, నీ దీపము వెలుగుచుండాలి. మందిరములో దర్శనాలు చూడకూడదు, కళ్ళు మూసుకొని వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినాలి, వెలగాలి, ప్రకాశించాలి నీ కళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఆ పని నువ్వు చేస్తే ఏం జరుగుతుంది చూడు కింద. అప్పుడు చేస్తే, తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. అందుకే నేను మీకు మనవి చేస్తూ, అయ్యా అయ్యలారా అమ్మలారా అని చెబుతూ, ప్రాముఖ్యమైనటువంటి మనవి ఏమంటే, మన కళ్ళు వెలగాలంట. హల్లెలూయా. మారిపోకూడదు. ఆరిపోయినా నా దీపమును వెలిగించినావే అని పాడాల్సిన అవసరంలే. ఏమైనా హల్లెలూయా. ఎలా ఉండాలంటారా? కళ్ళు మూసుకొని నిద్రవాళ్ళంటున్నాడా? ప్రార్థన చేసుకోరు. ఇంట్లో తలుపేసుకొని ప్రార్థన, మందిరానికి వచ్చి తలుపేసుకొని ప్రార్థన చేయాలని బైబిల్లో లేదు ఎక్కడ. హల్లెలూయా.
నీ సొంత గృహంలో, దేవుడిచ్చిన గృహంలో తలుపేసుకో, ఎవరు చూడకుండా బాగా ఆకాశం ఉందన్న దేవునికి బాగా ప్రార్థన చేయనింది. ఏమైనా హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాట, ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు. కళ్ళు మూసుకుంటే పిల్లి వచ్చిందా, తినిపోయిందా, ఏమన్నా పక్కన జరిగిందో తెలుస్తుందా? నిద్రపోయిన వాళ్ళు చచ్చిపోయినోడు ఒకడే అంటున్నాడు. ఒక ఆయన వచ్చి నా దగ్గరికి, మెలకు అంటుందిరా, మెలకు అంటుందా? గాఢ నిద్రలో ఉంటే ఏమో తెలియదు మనకు. కానీ దేవుడు వచ్చి ఏం సంపాదించుకుంటావు అని అంటే, ఇదిగో అక్షయమైన ధనము, ఈ వాక్యమైన ధనాన్ని సంపాదించుకోవడానికి మందిరానికి వచ్చానయ్యా. ప్రార్థన అనే ధనాన్ని సంపాదించుకోవడానికి వచ్చాను. ఈ లోకంలో దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. పని చేసుకుంటూ ఉన్నా, పొలాలకు వెళ్తూ ఉన్నా, పశువుల దగ్గర పని చేస్తూ ఉన్నా, చిన్న చిన్న వ్యాపారం, ఉద్యోగం, కూలి పని, కుటుంబంలో వ్యాపారంలో దేవుడిచ్చిన కృపలో వర్ధిల్లుతున్నాము. కానీ మందిరానికి ఎందుకు రావాలంటే అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవడానికి రావాలి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇంకొక అమూల్యమైనటువంటి మాట చూడు, ఏం సంపాదించుకోవాలంటే లూకాసు వార్త 16:19. లూకాసు వార్త 16:9. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనిడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మను చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాము. ఏం సంపాదించుకోవాలంటే ఆత్మలు సంపాదించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నా వైపు చూడాల. అక్కడ ఉన్నటువంటి మాట, ఉన్నటువంటి ఆంతర్యం. మందిరానికి ఎందుకు రావాలి, మందిరానికి వచ్చి ఏం సంపాదించుకోవాలి అని అంటే, ఇదిగో ఆత్మలు సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఆత్మల కొరకు ఆ సిరి అనే మాట, సిరి అంటే ఏమి? సిరి సంపదలు అంటారు. సిరి అంటే ఏమి? ధనము. ధనము ఖర్చు పెట్టైనా ఆత్మలను సంపాదించమని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో చెబుతూ ఉన్నాడు. ఇంకొక మాట, ఏమి సంపాదించుకోవాలి మందిరానికి వచ్చి అంటే, అద్భుతకరమైనటువంటి మాట. అపొస్తలుల కార్యాలు 8:20. అపొస్తలుల కార్యాలు 8:20. అందుకు పేతురు, చదువు. నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెంటి నీతి కూడా నశించునుగాక. హల్లెలూయా. ఏమి ఈ మాటకు అర్థమేమి? ఎవరున్నారు ఆ ప్రాంతంలో? ఒక ఆయన పేరు నోరు తెరిచి పలుకుదాం. నా వైపు చూడండి. సీమోను. ఏం పేరు? మళ్ళీ ఈయన కాదు, సుమియోను కదా నీ పేరు, సీమోను కాదు కదా. మళ్ళీ ప్రేమమ్మ కొడుకు సుమియోను, ఆయన పేరు సీమోను కాదు. ఏం పేరు? పక్కన ఒక పేరు ఉంది ఆయనకు, గారడి సీమోను. నోరు తెరిచి పలుకు. ఏం సీమోను రా? ఈయన ఏం సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే, ఆ ప్రాంతానికి దైవజనుడు అయినాడు. దైవజనుడు పోయి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మను పొందుకుంటున్నారు అక్కడ. అంతకుమునుపు ఈయన ఏం చేస్తున్నాడు? తనకు వచ్చిన విద్యలు మీరు చూసింటారు ఈ ఎగ్జిబిషన్లో, సోషల్ మీడియాలో, ఇట్ట కార్డులు ఇట్ట అని. మ్యాజిక్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, సహాయం చేసినావు. మ్యాజిక్ ఈజీనా? అది ఒక క్రమం, వాళ్ళు నేర్చుకునేది భలే తీస్తారు. అది ఆశ్చర్యంగా, అంత మామూలుగా వాళ్ళకి అదే అబ్రకదబ్రా అని చెప్తూనే ఒక దండం ఇట్టిట్ట అని చేస్తారు. కానీ అటటోడినా అంతకు మునుపు దేవుడు తెలియని గ్రామం అది. ఎప్పుడైతే దైవజనుడు ఆ ప్రాంతంలో అడుగుపెట్టాడో, ఆ ప్రాంతంలో యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ ఆత్మను పొందుకుంటున్నారు, అందరికీ స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ఆయన పేరు పేతురు. ఆమేన్. ఈయన ఏమంటున్నాడంటే, దైవజీవం తిరిగిదో స్వామి అంటాడు చూడు. మొన్న ఒకరికి ప్రార్థన చేసిన, ఇంచుమించు ఒక 2 ఏళ్ళు అయింది. మన గానొచ్చినాడు ఆయన. అప్పుడేదో మంత్రిచ్చినావు స్వామి, అప్పటి నుంచి బాగా నిద్రపోతానంటున్నాడు. ఏం చేస్తావు బాగా? ఏమనిలే, మళ్ళీ మంత్రిచ్చారా ఆదివారం అంటే. అదేదో రావాలనుకునే, ఈ మార్తమ్మ వాళ్ళ ఫ్రెండే ఆయన, మార్తమ్మ ద్వారా మందిరానికి. అయితే ఈ లోకరీత్యా తెలియనటువంటి ప్రజలు, వారికి తెలియదు, గారడీలో పడి మోసపోతూ ఉన్నారు. ఎంత డబ్బైనా ఇస్తారు, నీకు ఇది పట్టింది,
ఇది ఇడిపియాలా, దీనికి కోడి కావాలా, దీనికి డబ్బు కావాలా, చూడలేదా మీరు? పొరపాటు మన మహీంద్ర అట్ట చేయి దాటి అట్ట లోకం లేకపోతే దో పలాందింది నీకు, దీనికి ఇంత డబ్బు అవుతుందని ఖచ్చితంగా చెప్తారు. నాకే ఏదన్నా కష్టం వచ్చి నేను ఖచ్చితంగా చెప్తాను. ఇలాంటి వాడు గారడి సీమోను వాడు ఆ ప్రాంతానికి వచ్చినాడు. వాడు అడుగుతున్నటువంటి మాట ఏమంటే అద్భుతకరమైనటువంటి మాట, ఇది చేయాలంటే ఏం చేయాలి నేను అని అడిగితే అప్పుడు ఎవరు కోపం వచ్చింది? పేతురుకు కోపం వచ్చి చెబుతున్నటువంటి, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఒకవేళ దశమ భాగాలు ఇస్తున్నా, నేను కానుకలు ఇస్తున్నా, మందిరానికి పరిచర్య చేస్తున్నా అని ఆడికే ఆగిపోతే సరిపోదు కుమారుడ కుమార్తె. అక్షయమైన ధనమును సంపాదించుకొనడానికి ఆత్మలను సంపాదించాలి. నీవు ఇతరులతో సహవాసం చేసినప్పుడు, నీవు ఎవరికైనా సెకండ్ ఇచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మకార్యం ఆయనను దర్శించాలి. ఏమైనా హల్లెలూయా. ఒక దినాన్ని ఒక దైవజను నీ హస్తం ఇట్లా పట్టుకుంటానే కరెంటు షాక్ కొట్టినట్టు వెంటనే నాలోకి ఒక ప్రభావం వచ్చింది. అయ్యా ఏమైందయ్యా ఇట్లా అనిపించింది నాకు అంటే, అది దేవుడు ఇచ్చినటువంటి కృపయ్యా, అది ఒక వరము అన్నాడు ఆయన. హల్లెలూయా. నాలో ఉన్నటువంటి ఒకవేళ నేను బలహీన సమయంలో ఉన్నప్పుడు నీవు నాకు బలముగా మార్చబడాలి. నువ్వు బలహీనమన్నప్పుడు నేను బలంగా మార్చబడాలి. అదే నేను మందిరములు సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఏ ఒక్కరం అందరం బలవంతులం కాదు. రకరకాల వ్యాపకాలు, రకరకాల పరిస్థితులు, రకరకాల సమస్యలు, దుష్టుని కార్యాల్లో లోకమును సంపాదించుకునే వారమే. నా దేవుడు ఈ పూట సెలవిస్తున్నటువంటి మాట, కృప పొందిన మంచి బిడ్డలు మీరు, శ్రేష్టమైన వారు, మీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. గారడి ప్రార్థన మనలో ఉండకూడదు. హల్లెలూయా. బైబిల్ తీసుకుంటే వస్తే పోతిమన్నటువంటి ప్రార్థన మనలో ఉండకూడదు. మనలో ఆత్మ సంబంధమైన ప్రార్థన ప్రారంభమవునుగాక. ఆత్మ సంబంధమైన ప్రార్థన నీలో ప్రారంభమైతేనే నీవు రొట్టె విరుచువానిగా మారుస్తాడు నిన్ను, అనగా అనేకులకు ఇచ్చేవానిగా మారుస్తాడు. నీ దగ్గరకు అనేకులు పరిగెత్తుకొని వస్తారు. నువ్వు చేస్తాడవయ్యా అని ఒకవేళ నన్ను అడిగితే నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో అన్నాడు గారడి సీమోనుతో, ఆ దైవజనుడు అన్నాడు, కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నువ్వు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనని చెప్పాను. ఏమన్నా న్యాయమేనా? ఎవరు అడిగింది? ఒకవేళ క్షమించండి, నేను ఎవరిని కష్టపెట్టను. ఒకవేళ ఎవరికైనా కృపావరాలు ఫలాలు ఉన్నాయనుకో, అమ్మా నేను ఎట్లా పొందుకోవాలనంటే ఏం చెప్పాలా? ఏందనుకునే ఎన్ని సంవత్సరాలు అని అట్లా చెప్తారు ఎవరన్నా? అట్లా చెప్పకూడదు. అన్ని రోజులు ఉపవాసం ఉంటే అది కాదు, దేవుణ్ణి అడగండి, మా దేవుడు తప్పకుండా ఇస్తాడు అని బలపరచాలి. హల్లెలూయా. వీడు అడిగింది మామూలు కాదు, దైవ సేవకునిలో ఉన్న వరాన్ని అడుగుతున్నాడు. ఎందుకు? దేవుని కొరకు అడగలా, సిరి సంపాదించుకోవడానికి. హల్లెలూయా. ఈ ఏమంటారు, మ్యాజిక్ ఎందుకు చేస్తారు? ఆత్మీయ జీవితంలో మ్యాజిక్ ఉండకూడదు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మ్యాజిక్లు నైజాంతానై ఏం చేయాలా? ఆత్మ సంబంధమైన ఆ వరము సంపాదించుకొని అనేక ఆత్మలను మనము రక్షించదుముగాక. ఇంకొక అమూల్యమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తా. ఇంకొక అమూల్యమైనటువంటి మాట. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు 9:22. కొరింథియన్స్ చాప్టర్ 9 వర్సెస్ 22. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించవలనని అందరికి అన్ని విధముల వాడనై ఉన్నాను. చప్పట్లు కొట్టి యేసయ్యనామని మహిమపడదాం. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా సీనియారిటీ ఉందా?
నా వైపు చూడండి. సీనియారిటీ ఉందా? నువ్వు జూనియర్ అనిందా? హల్లెలూయా. నువ్వేం చేయాలా? ఒకవేళ ఏదైనా నేనే తప్పు చేసి ఒక తల్లిగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయిపోయింది నీ కథ, నువ్వు నరకాన్ని పోతావు అంటే వాడు రక్షించబడతాడా? ఏం చేయాలా? వాక్యానుసారంగా నువ్వు చేయడం తప్పు. కాబట్టి దేవుడు క్షమించటకు మంచి మనసున్న దేవుడు. ఆయన ఒకవేళ నిన్ను క్షమించవచ్చునేమో, అడుగు, ప్రార్థన చేయి. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడు. ఇక నుంచి పాపం చేయొద్దు, ఇక నుంచి తప్పుడు పని చేయొద్దని చెప్పాల్సిన బాధ్యత నీది, నాది. హల్లెలూయా. కాబట్టి బలహీనమైన సమయాల్లో నాకు ఆశ్చర్యం అనిపించింది. మీకు జ్ఞాపకం చేస్తా. ఒక దినాన మైసూరు ప్రాంతానికి వెళ్ళిన నేను, జోసి గారు నేను, ఒకరు హత్తుకొని ఏడుస్తూ ఉంది కార్లమ్మ, తిమోతయ్య గారి సతీమణి కార్లమ్మ గారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆమె ఏడుస్తుంది, ఆ పాప ఏడుస్తుంది. నాకు ఎందుకు ఈమె ఏడుస్తుంది అని చెప్పి పక్కన ఉన్నటువంటి బ్రదర్ని అడిగిన, ఏంది వాళ్ళు అంటే, బ్రదర్ ఆ పాపకు తల్లిదండ్రులు లేరు, చిన్న బిడ్డ, వాళ్ళ నాన్న అమ్మను హత్య చేసినాడు, వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళిపోయినాడు, ఆ కోర్టు మనకు ఆ పాపను అప్పచెప్పినారు, ఆ పాప ఏడుస్తుంటే తల్లి ప్రేమ చూపడానికి అమ్మ ఏడుస్తుంది పాపను అద్దుకొని. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులను సంపాదించుకోవడానికి ఆమె కూడా బలహీనపడి ఏడుస్తుంది. ఏరసొచ్చిన కొంచెమన్నా ఉండాలా, కంటికి నీళ్లు రాకూడదు అంటారు. అన్న ఏం చేసిందిరా? నోరు తెరిచిపో. అన్న ఏం చేసింది? ఏం సంపాదించుకోవడానికి? కుమారుని సంపాదించుకోవడానికి ఏం చేసింది? మళ్ళీ ఖచ్చితంగా ఏడ్చాల దేవుని మందిరంలో. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఉంది. కన్నీరు ఖచ్చితంగా కనికరాన్ని కలిగించే దేవుని వైపు నడిపిస్తుంది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడు వస్తుంది కన్నీరు అని అడగరిట, ఎప్పుడు వస్తుంది అని. ఉపవాసం ఉంటే వస్తుంది, ఆకలి అయితే. హల్లెలూయా. నిజంగా మీరు చెప్పకుండానే వల ఏడుపు వచ్చేది ఆకలి అవుతుంటే. నేను అనుభవించిన కాబట్టి చెప్తాడా. కిష్టపరయ్య ఓ రోజు ఉండి చూడు, ఖచ్చితంగా తెలియకుండానే ఆకలిటప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఇంకా అన్నం పోయి ఖచ్చితంగా దేవునిలోకి వెళ్ళిపోతాం. ఇంకా తెలియకుండానే ఇంకా ప్రార్థన అందరూ గుర్తొచ్చారు. ఇంకా వాళ్ళని కాపాడు, ఇళ్ళని కాపాడు, అడిగిన కాడికి అడిగి ఈ వెళ్ళంగా. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో దర్పాన్ని మనం ప్రదర్శించడానికి, సంపాదించుకోవడానికి మందిరానికి రాకూడదు. హల్లెలూయా. మనం ఒకప్పుడు బలహీనస్తులము, ఈనాడు ఏదో దైవికంగా నువ్వు అభివృద్ధి పొందావు, ఆశీర్వదింపబడ్డావు, 4 వాక్యాలు నేర్చుకున్నావు, చక్కగా వాడబడుతున్నావు, మంచిదే అని అతిశయపడకూడదు. సాటి బలహీనస్తున్న ఎడల ఏం చేయాలి? అమ్మా దేవుడు నీతో ఉన్నాడు, హల్లెలూయా, భయపడదు అని. ఆ మాట నాకు బాగా నచ్చింది. ఆ తల్లి కార్లమ్మ గారు మామూలుగా ఏరసాలంటే అంత ఈజీ కాదు. నేనైతే చాలా కఠినస్తుని. పోలీసులు కొడుతుంటే ఏడుపు రాకుండంటే వాళ్ళు చెడ్డ రకరకాలుగా నన్ను తిట్టినారు. ఇంతకు నువ్వు అన్నట్లుగా చెడ్డ మాటలు. ఎందుకు ఏడుపు వచ్చేది కాదు. అయితే మందిరంలో ఎప్పుడైతే దైవ సేవకుల హస్త నిక్షేపణ, దేవుని వాక్యాలు తాకుతున్నప్పుడు తెలియకుండానే పిల్లలం అది ఏడుస్తాం. ఇక్కడ మనందరం కూడా, అందరికీ ఇది తెలిసినటువంటిది విద్య కాదు ఇది. హల్లెలూయా. పరసంబంధమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఆ దుఃఖము నీలో ప్రారంభమైనప్పుడు రక్షణార్థమైన మారు మనస్సు కలుగుతుందని లేఖనాల్లో ఉంది. హల్లెలూయా. అది కొడితేనో ఏదో కాటుగా రాసుకుంటారు అంటారు కదా, సినిమాలలో నటించే వాళ్ళు ఏదో రాసుకుంటే ఏడుస్తారు. అది కాదు. ఆత్మ దేవుడు దర్శించినప్పుడు దేన్ని సంపాదించుకోవడానికి మందిరానికి రావాలంటే లోకంలో ఉన్న బలహీనతులందరినీ సంపాదించుకొని బలవంతులుగా మార్చడానికి నీవు మందిరంలో నీ సంపాదన ఉండాలి కుమారుడా, కుమార్తె. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా, చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1:10. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1:10. ఇది చాలా జాగ్రత్తగా వినండి. నా వైపు చూడండి. ఇప్పుడు అంటే ఎప్పుడు? ఇప్పుడంటే ఎప్పుడురా? ఇప్పుడంటే ఎప్పుడు? ఏంది బా ఇప్పుడే? ఏంది పలకరెందుకు? ఈ క్షణమే నువ్వు చేయాల్సిన పనిని. నేను మనుష్యుల దయను సంపాదించుకొనగనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే
క్రీస్తు దాసుడను కాకపోవుదును. హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలా? దేవుని సంపాదన నీలో ప్రారంభమైతే మనుషులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా అని మనుషులను తృణీకరించాలని కాదు. నేను యథార్థవాదిని, నేను ఉండేట్టు చెప్తా. బైబిల్లో లేనే లేదు ఆ మాట. యథార్థమైనది నీ వాక్యమే ప్రభు అంటాడు. ప్రభు వాక్య ప్రకారం బ్రతకడమే నీకు నాకు విధి. వాక్య ప్రకారం బ్రతకడమే నీకు నాకు దేవుడిచ్చిన కట్టడా. అది ఇక్కడ ఉన్నటువంటి మాట. మనుషులను సంతోషపెట్టాలని దేవుణ్ణి వదిలిపెడితే ప్రయోజనం లేదు. మనుషుల కొరకు మందిరానికి, మనుషులను మెప్పించడానికి, మనుషులను సంతోషపెట్టడానికి. ఈ వాక్యము మీకు బాధ కలిగిన ఈ విధంగా వివరిస్తా. అయ్యేమనుకుంటాడో, తొందరగా పోకపోతే ఏమనుకుంటాడో, తొందరగా వెళ్ళాలి. ఇది మనుషులను సంతోషపెట్టేది. అయితే నా దేవుడు ఏమనుకుంటాడో. హల్లెలూయా. నా దేవుని సంతోషపెట్టాలి. నా దేవుని ఆనందంతో నేను గడపాలి. మందిరంలో సమృద్ధి నేను అనుభవించాలి. ఆ సమృద్ధిని సంపాదించుకోవాలి అన్నటువంటి ఆశతో మనం మందిరంలో అడుగు పెడితే అంతకంటే కృప. ఎంత కృప అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:14 అంటాడు, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ స్వాస్థ్యమును సంచకరువుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టేసి ఆయన ఆమెను మహిమ పడతాడు. బిడ్లారా, ఈ వాక్యాన్ని తప్పుగా తీసుకోవద్దు. గృహాలు సంపాదించుకోవద్దు అని లేదు, ఖచ్చితంగా సంపాదించుకోవాలి, తప్పు లేదు. ఆధ్యాత్మిక జీవితంలో గడుపుతున్నటువంటి నువ్వు నేను ఇన్ని సంవత్సరాల భక్తిలో ఏమి సంపాదించావంటే నువ్వు నేను ఏం చెప్తాము? పరిశుద్ధాత్మదేవుడు మాటికి ప్రేరేపించి ఇచ్చినటువంటి మాట. హల్లెలూయా. ఆత్మను సంపాదించుకొని జీవిస్తే అంతకంటే భాగ్యము ఈ లోకంలో ఏదైనా ఉందా? చూడు, ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునగాక. 1 తిమోతేయులకు రాసినటువంటి పత్రిక 6:18. 1 తిమోతి చాప్టర్ 6:18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గల వారును, ఔదార్యము గల వారును, తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు దైవజనుడైన తిమోతితో చెప్పినటువంటి మాటలు ఇవి. ఇదిగో తిమోతి, ఏం సంపాదించుకోవాలనుకున్నావు? నా దగ్గర ఉన్న కానుకలు, దశభాగాలు వస్తాయి, నాతో పాటు తిరిగితే ఆహారము, డబ్బు వస్తుందని అనుకుంటున్నావా? జాగ్రత్త. నీకు ఒక విషయం నేను తెలియజేస్తానని చెప్పినటువంటి మాట. ఈ లోకంలో ఏది వాస్తవం కాదు. నోరు తెచ్చి పలుకుదాం. ఏది వాస్తవం కాదు. ఇల్లు వస్తుందా మనతో? పొలాలు వస్తాయా? ఉద్యోగాలు వస్తాయా? వ్యాపారాలు వస్తాయా? చేతి పనులు వస్తాయా? కూలి పనులు వస్తాయా? పశువులు వస్తాయా? ట్రాక్టర్లు వస్తాయా? ఏమొస్తాయిరా మనతో పాటు? వాస్తవమైన జీవితానికి పునాది వేసుకోవాలంట నువ్వు నేను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన అనే పునాది, వాక్యం అనే పునాది. హల్లెలూయా. మొన్న దైవజనుడు, మన సంస్థ నాయకులు జోషి గారు ఆదరణ కుడికలో, దేవభూషణమయ్య గారి ఆదరణ కుడికలు చెప్పినటువంటి మాట. వారి తల్లిగారు కరెంటు షాక్ కొట్టి అకాల మరణం చెందిందంట ఒకరోజు ఆదోని ప్రాంతంలో. అకాల మరణం చెందినప్పుడు అక్కడికి వెళితే దేవదూతలు ఎందుకు వచ్చినావు అని అడిగినారంట. ఎందుకు వచ్చినావు అంటే ఏం తెలుస్తుంది? ఆమె మౌనంగా ఉండి చూస్తే ఇంకా నీ ఇల్లు ఇంకా తయారు కాలే, ఎన్నికి వెళ్ళిపో అన్నారంట. వెంటనే ఆమెకు ఊపిరి వచ్చిందంట. చాలా ఆశ్చర్యం అనిపించింది, సంతోషం అనిపించింది. హల్లెలూయా. ఈ లోకంలో ఇల్లు కట్టుకుంటా ఉన్నాం. ఈ లోకంలో పిల్లల కొరకు, మనకున్నటువంటి దాని కొరకు ప్రయాసపడుతున్నాం. అయితే వాస్తవమైనది సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఏది వాస్తవమైనది? పరలోకంలో ఇల్లు సంపాదించుకోవాలి. అది ఎలా? ప్రార్థనతో, వాక్యము వినటం ద్వారా. చూడు ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే అక్కడ. ఆ సంపాదనలో సత్క్రియలు అను ధనము గలవారు. ఏం ధనం ఉండాలో నీలో నాలో? సత్క్రియ అంటే ఏమి? మంచి సత్క్రియ అంటే ఏమి? ప్రసన్న, చదువుకున్నావు కదా నువ్వు. సత్క్రియ అంటే ఏమి?
మంచి క్రియ. మంచి క్రియలనే ధనం ఉండాలంటే. రెండవది ఔదార్యము గలవారు. ఔదార్యం అంటే ఏమి? చెప్పండి రా. ఔదార్యం అంటే ఏమి? ధారాళంగా. మంచి మాట కదా. భావనమ్మకి చెప్పినావా ఎప్పుడన్నా? ఔదార్యం కొట్టాలి మనం అని. హల్లెలూయా. ఏమిరా ఔదార్యం అంటే? ధారాళము. మంచి పదం. మూడవది తమ ధనములో ఇతరులకు పాలిచ్చు ఆరయిండవలను. హల్లెలూయా. కష్టమే. ఇది నేను చెప్పిన మాట కాదు. హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలంటే తమ కొరకు మంచి పునాది. ఆ మంచి పునాది 3 రకాల లక్షణాలు చెప్తా ఉన్నాడు. ఒకటి సత్క్రియలను ధనాన్ని సంపాదించుకోవాలంట. 2 ఔదార్యము గలవారును. 3 తమ ధనములో ఇతరులకు కొద్దిగైనా సహాయం చేసేవారుగా ఉండాలంట. కింద ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వైదవాదములకు దగ్గరగా ఉండుము. ఉంది అక్కడ మీ బైబిల్ ఏముందిరా? దూరముగా ఉండు. రామదిలిట ఏముంది నీ బైబిల్లో? తీసినావు బైబిల్? సెల్లులో ఉన్న చూడు ఏముంది? తిమోతేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 20 ఏముందిరా? విపరీత వాదాలంటే ఏం చెప్దాం? విపరీత వాదాలంటే ఏమి? వాదం అంటే ఏమి? ఇంతకు వాదం అంటే ఓకే. విపరీతమైతే చిన్న మాటతో గోరకు వైద్య గుడ్డెలు తెచ్చుకున్నారంటారు చూడు. నాకుంది ఆ గుణం, దేవుడు తీసేయాల. హల్లెలూయా. విపరీతమైన వాదములకు ఇక్కడ పునాది వేసుకోవాలంటే ఏం చేయాలా? వాస్తవమైంది కాదు ఈ లోకము. రాదు అంటున్నారు. మేడలు రావు, ఏం రావు, మాతో పాటు రావు, పరలోకం అంటున్నారు. ఎప్పుడు పరలోకం అంటే మేమిట బతకాలన్నాడు ఒక ఆయన. ఏం బతకకూడదాక అంటున్నాడా? తినాకంటున్నాడు తిండి, ఉద్యోగం చేయకంటున్నాడు దేవుడు. మంచి పని చేసుకో, నీతిగా బతుకు, ఔదార్యం కలిగి బతుకు. నీ దాంట్లో కొంచెం ప్రజలకి దేవుని ప్రజలకి నీ చుట్టుపక్కల వారికి సహాయం చేయి అని చెబుతూ అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన. కొన్నిసార్లు బురదందంటే ఏమంటారు చూడు, నీళ్ళున్నాయంటే బురద కూడా లేదని అట్లా సాతానుగాడు నమ్మిస్తాడు. ఇప్పుడు నిన్న మేము వస్తాడు సన్నీ బాడా అవి ఉండాయి, అవి ఏంటివో చెప్పినాడు వాడు. ఆ నీళ్ళల్లో ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి ఆడ చెరువుల నీటి గుర్రాలు. ఒకవేళ మనం పోతంటే నీళ్ళ మాదిరిగా అనిపిస్తాయి ఎండకు. ఏమంటారు దాన్ని? ఎండమావులు. అవి ఎప్పుడన్నా పట్టుకునేవను, ఎప్పుడన్నా చేరుకుంటావా? నీ చేత నా చేత అవుతుందా? కనబడతాయి. నమ్మిస్తాడు దుష్టుడు. అయితే నీవు నేను చేయవలసిందేమి? వాటిని నమ్మకూడదు. వాస్తవమైన జీవము నీ ఎదుటే ఉంది. అపవిత్రమైన ఒట్టి మాటలకు లోబడద్దు. వాదాలు పెట్టుకోవద్దు. విపరీతమైన వాదాలకు దూరంగా ఉండు అని చెప్తేనే మాకు తెల్లా, నువ్వు చెప్తే మేము వినాలా అనే వాళ్ళకు 20 గట్టి ఏమంటాడంటే ఆ విషయంలో ఏమనుకుంటున్నావు? మేం ప్రవీణులము అని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయి కృప మీకు తోడయుండునుగాక. నేను అనలే, ఆ వాక్యంలో అట్టంది. ఏం చేయాలంటారా? విశ్వాస విషయంలో తప్పిపోతే పునాది కట్టుకుంటామా? ఏం బలకరంలే. మంచి భోజనం ఉంది, ఏం భయపడాకరి, టయానికి అయిపోజేద్దాం. ఆత్మీయ ఆహారాన్ని తినండి, రుచి చూడండి. పరిశుద్ధ లేఖనాల్లో యెషయా ప్రవచన పుస్తకంలో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 66 చివరి పుస్తకం. యెషయా గ్రంథం 66. నేను ముగిస్తా 66 10 నుంచి చదువుదాం. యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా,
మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి పొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకనెత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు మేము నిన్ను ఆదరించేదను. యెరూషలేము చాలు చాలు చాలు. యెరూషలేము, నోటి తెరిచి పలుకుదాం. యెరూషలేం అంటే ఏమి? ఏంది ఈరోజు డల్గా ఉండారే? ఉపవాసం ఉండారే ఎట్ట మీరు? యెరూషలేం అంటే ఏమిరా? దేవుని మందిరము. దేవుని మందిరంలో నీవు నేను ఏం సంపాదించుకున్నాము ఈనాటికి? ఒకవేళ మనకాడ ఒకవేళ డబ్బు లేకపోవచ్చు, ఏం యెరూషలేం అన్నటువంటి పెంతెకోస్తు మందిరాన్ని సంపాదించుకున్నాం. ఒక దీవెనకరమైనటువంటి మాట పరిశుద్ధాత్ముడి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏముంది మందిరంలో? ఆమెతో. ఆమె అనగా మందిరాన్ని దేవుడు ఏం చేసినాడు? స్త్రీగా పోల్చినాడు. వధువు సంగము అన్నాడు. ఆమె స్తన్యపానం అనగా ఆమెలో ఉన్నటువంటి పాలు జీవాహారంగా మార్చబడితే పాలనగా దేవుని వాక్యము. మందిరములో దేవుని వాక్యం ఉంది. మందిరములో ఐశ్వర్యం ఉంది. మందిరములో జల ప్రవాహం ఉంది. మందిరములో సమాధానం ఉంది. మందిరములో ఆనందం ఉంది. మందిరములో ఉత్సాహం ఉంది. మందిరములో సంతోషం ఉంది. మందిరములో ప్రేమ ఉంది అన్నటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఎక్కడ మీరు ఆదరించబడకపోయినా నీవు నేను సంపాదించుకున్నటువంటి యెరూషలేము అనబడినటువంటి పెంతెకోస్తు ప్రార్థన మందిరములో మనము ఆదరించబడదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట, యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను సంపాదించుకోవడానికి ఏం చేసినాడు? మరలా చెప్తా, మీకు అర్థం కాలేదేమో. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను సంపాదించుకోవడానికి ఏం చేసినాడు? ఏం చేసినాడు? కలువరి సిలువలో రక్తమును కార్చినాడు, ప్రాణం ఇచ్చినాడు. ఏం చేసినారు? ఆయనను కొరడాలతో కొట్టబడ్డాడు. ఫు అని ఉమ్మేసినారు ఆయన మీద. ముళ్ళ కిరీటం పెట్టినారు. పాదాల్లో చేతుల్లో శీలలు దిగగొట్టించుకున్నాడు. డొక్కలో బల్లెంతో. ఇవన్నీ దేని కొరకు? అయ్యగారు చక్కటి మాట. భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్ఠులు వారందరూ కేవలం నాకు ఇష్టమైన వారు కాబట్టి. చూడు, ఇప్పుడు భాస్కరయ్య మీద ఒకవేళ నాకు ప్రేమ అంటే ఆయన ఎంత దూరం పిలిచినా నేను వెళ్తా. ఒకవేళ ప్రేమ లేదనుకో తప్పించుకుంటా. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని నీ కొరకు నా కొరకు దారబోసినాడు. ప్రియ కుమార్తె, కుమారుడా, ఇవన్నీ మాకు తెల్లా? ఇవి చెప్పడానికి ఇక్కడ నిలబడినావు అంటావేమో. జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. నిన్ను నన్ను సంపాదించుకోవడానికి, నీ గుణాన్ని నా గుణాన్ని మార్చడానికి, నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి. ఒకప్పుడు నేను రాత్రి జ్ఞాపకం చేసిన, మన ఇంట్లో కుర్చీలు ఉన్నాయి. ఒకప్పుడు తప్పుగా అనుకోవద్దండి, జ్ఞాపకం చేసుకుందాం. వరెన్న ఉన్నదా ఇళ్ళల్లో? సంపన్నుల గురించి మాట్లాడలేను నేను. పేదరికంలో మా ఇంట్లో లేదు. రామాపురం ప్రాంతంలో సంగటి చేసేవాళ్ళు. వారానికి ఒక్కసారి మాత్రమే వరెన్నం. ప్రతి ఆదివారం నాన్ వెజ్ ఉండేది కాదు, మాంసం. బంధువులు వచ్చినప్పుడు కోడి కోసేటోళ్ళు. ఎప్పుడో మాంసం అనేది ఉండేది. చాలా పేదరికంలో నేనైతే కళ్ళారా చూసిన. కుర్చీ అనేది తెలియదు. ఒక సైడు పశువులు, ఒక సైడు అక్కడే దోమలు కుట్టేటివి. మంచి రోడ్లు లేవప్పుడు. త్రాగడానికి నీరు కూడా లేదు రామాపురం ప్రాంతంలో. ఒక్కటే బాయి. చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది. ఆ బాయి దగ్గర దూరంగా నిలిచి కడవలు పెడితే వాళ్ళు దయదలిసి పోస్తేనే, అది గంట కానీ 2 గంటలు కానీ ఆ కాలంలో ఎవరు దయదలిసి పోస్తేనే పోయి దిగి నీళ్లు తీసుకోవడానికి లేదు. అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది. ఈనాడు చక్కగా మంచి బట్టలు కూడా ఉండేటివి కాదు.
మంచి కప్పుకోవడానికి మంచి మంచి రగ్గులు కూడా ఉండేది కాదు. ఈనాడు దేవుడు అన్నీ సంపాదించుకోవడానికి భాగ్యం ఇచ్చినాడు. హల్లెలూయా. మరి ఏం సంపాదించుకోవడానికి మందిరానికి వస్తున్నావు? వాస్తవమైనది సంపాదించుకోవాలి. హల్లెలూయా. వాస్తవమైనది పరలోకమే. ఈ లోకంలో చాలు సంపాదించుకుంది. ఇక నుంచి ఆధ్యాత్మికంగా కోపాన్ని సంపాదించుకుంటే ఏమొస్తుంది? కోపాన్ని సంపాదించుకుంటే ఏమొస్తుందిరా? కొట్టాటలు వచ్చాయి, పాపం వస్తుంది, రకరకాలు ద్వేషము, అసూయ, కామ, క్రోధ, మదమత్సర్యాలు, ఇవన్నిటిని విడిచిపెట్టమని ప్రభు చెప్తావు. ఆనాడు శిష్యులతో చెప్పినట్లుగా ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు, మంచిది. ఒకప్పుడు నీ బ్రతికి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎలాగ దీవించబడ్డావు. అయితే ప్రభు కొరకు ఏమి సంపాదించుకుంటున్నావు? పొలాలు, ఇండ్లు, గృహాలు మంచిదే, ఉద్యోగాలు మంచిదే. ఈ లోకంలో మనం జీవించడానికి ఖచ్చితం కావాలి. అయితే పరలోకంలో జీవించడానికి మంచి పునాది వేసుకోవాలంటే ఇక్కడే మనం దేవుడు హెచ్చాలయ్యా, నువ్వు ప్రార్థన చేయి నా కొరకు అంటే నీ భక్తి నీదే. హల్లెలూయా. నీ భక్తి నీదే, నా భక్తి నీదే. నాతో మాట్లాడుతున్నాడు ప్రభు, మనందరితో మాట్లాడుతున్నాడు. రక్షణ అనే పునాది కట్టుకున్నావు నువ్వు, నేను బాప్తీసాన్ని పొందావు, ప్రభు బల్లాలు చేయి వేస్తూ ఉన్నావు. ఒకవేళ బేస్మెంట్ అయిందేమో నీ భక్తి, ఒకవేళ లెంటిల్ బెడ్ అయిందేమో, ఇండ్లు పూర్తి అయిందేమో, ఒక దినాన పరలోకంలో ఇక్కడ నువ్వు సంపాదించుకున్నటువంటి ఆత్మఫలాలు, వరాలు, ఇక్కడ నువ్వు సంపాదించుకున్నటువంటి మనుష్యులు, ఇక్కడ నేను సంపాదించుకున్నటువంటి ఆ ప్రేమ, సమాధానము, ఆ మందిరములో స్తన్యపానం అనింది. ఒక చిన్న బిడ్డ కలిగినటువంటి స్త్రీ పాలు ఎలాగ బిడ్డలకు ఇస్తుందో అలాగా తల్లి అనబడినటువంటి ఈ సంఘము వాక్యం అనే పాలతో నన్ను పోషిస్తుందంట. హల్లెలూయా. ఆ పునాదితో కట్టుకోవాలా. ద్వేషము, ఇంకా పోయినంతకాలం కొట్లాటలు, గొడవలు, ఇంకా రకరకాల వ్యాపకాల పడి మనుషులను పోగొట్టుకొనకూడదు. హల్లెలూయా. బలహీనులను బలపరచడానికి నేను ఆత్మలు సంపాదించుకోవడానికి ఏమైపోవాలా? బలహీనంగానే. నేను గొప్పవాడిని అని చెప్పుకోవడానికి లేదు. మనం కూడా బలహీనులుగా మార్చబడి ప్రార్థననే ఆయుధాన్ని చేతబట్టుకొని, అంటే తాగేటువంటి దగ్గర పోయి నేను కూర్చొని మందు తాగుకుంటే అట్లా లేదు బైబిల్లో. అట్లాగా చెప్పేది ప్రభు. బలహీనులు అంటే తగ్గింపబడిన వారు బలహీనులు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర బలహీనుని ప్రభు అంటావో, ప్రతిదినం నిన్ను ఆయన బలముతో నింపునగాక. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది అనకూడదు ఎవరు. నువ్వు ఇచ్చినదే కదా ప్రభు ఏదైనా ఉంటే. ఏమైనా. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఏం చేయాలి? ఈ దినం నుంచి ఆత్మల సంపాదన కొరకు మనము సంపాదించుకోవాలా. ఇంకేం చేయాలా? ఎన్ని చెప్పినావు రా? ఇంతకు రాసుకునేవా కొన్నన్నా? 2-3 అర్థమైనాయి. ఒక్క మాట అన్న అర్థమైందే? ఏం చెప్పినాడో బంద్ చేయనది.